మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ప్రతి విద్యార్థి చదువుకొనటిలో భాగంగా కన్ను కూడా అతి ముఖ్యమైన భాగమని, కంటి పట్ల జాగ్రత్తగా ఉన్నప్పుడే చక్కటి చదువు లభిస్తుందని ముఖ్యమంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలతో పాటు కంటి అద్దముల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ అనురాధ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 27 మంది విద్యార్థులకు మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబు, డాక్టర్ అనురాధ చేతుల మీదుగా ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. అనంతరం హరీష్ బాబు, డాక్టర్ అనురాధ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ఇటువంటి పథకాల వల్ల విద్యార్థులకు వరంగా మారాయని, కంటి పట్ల విద్యార్థులు తగిన జాగ్రత్తలను పాటిస్తూ కంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు. ఇందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఎంతో అవసరమని వారు తెలిపారు. అదేవిధంగా తరగతి గదిలో ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు నల్లబల్లపైన వ్రాసేటటువంటి అందరికీ కనపడుతున్నాయా లేదా అన్న వాటిని గుర్తించి తల్లిదండ్రులకు, హెడ్ మాస్టర్లకు సమాచారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చెన్నారెడ్డి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక, ఆప్థాల్మిక్ ఉరుకుందప్ప, హెడ్ మాస్టర్ రామ్ ప్రసాద్, వైద్య సిబ్బంది మోహన్ గౌడ్, మారుతి, బీజేపీ నాయకులు పోతుకుండ రాజు, టీడీపీ వార్డు ఇన్ఛార్జీలు షీలామూర్తి, కేతా శ్రీనివాసులు, వాసుదేవ, ఫర్హాన బేగం, మనోహర ఆచారి, పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఉచిత అద్దాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు ఇవాళ తెనాలిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ధర్మవరం యొక్క శాసనసభ నియోజకవర్గంలో జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ అనురాధ గారు, డాక్టర్ ప్రియాంక గారు, డాక్టర్ చెన్నారెడ్డి గారు, ఉరుకుందప్ప గారు, స్కూల్ యొక్క ప్రధానోపాధ్యాయులు రామ్ ప్రసాద్ గారు, వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో గతంలో ఈ యొక్క స్కూల్లో స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది. స్క్రీనింగ్ టెస్ట్ చేసిన తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళలోనే వెళ్ళి పరీక్ష చేసినటువంటి విద్యార్థులకు కూడా ఉచిత అద్దాల పంపిణీ, క్వాలిటీ అద్దాలను ఇవాళ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళలో రకరకాల విటమిన్స్ లోపంతో కంటి చూపు కోల్పోవడం, కంటి చూపు తక్కువగా ఉండడం, అదేవిధంగా ఇవాళ వస్తున్నటువంటి సెల్ ఫోన్ కల్చర్ కావచ్చు, టీవీ కల్చర్ కావచ్చు, దీనివల్ల కూడా పిల్లలలో కంటి చూపు తక్కువగా ఉండడం జరుగుతుంది. దానికోసమని రాష్ట్ర ప్రభుత్వం దార్శనికుడైనటువంటి విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సత్యకుమార్ యాదవ్ గారి నాయకత్వంలో 19 నుంచి 24 వరకు అనారోగ్య శాఖగా ఉన్నటువంటి ఆరోగ్య శాఖను 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఆరోగ్య శాఖను ఒక మంచి పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా ఇవాళ రూపకల్పన చేస్తూ ఈ యొక్క ఆరోగ్య శాఖగా ఇవాళ తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంధత్వ నివారణ సంస్థ దేశంలోనే ఇవాళ ప్రథమ స్థానం పొందిందంటే దీనికి కారణం ఈ రాష్ట్రంలో ఒక దార్శనికుడైనటువంటి, పరిపాలన దక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానం పొందిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టార్గెట్ ఇచ్చిందో,
టార్గెట్ 100% మించి 108% ఇవాళ జిల్లా అధికారుల యొక్క ప్రయత్నం ద్వారా వాళ్ళ కృషి ఫలితంగా ఇవాళ జిల్లాలో అంధత్వాన్ని నివారించేటువంటి ప్రయత్నం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు డాక్టర్ అందరూ కూడా చేస్తున్నారని వారందరికీ కూడా మన ప్రయత్న నాయకుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా జరగబోయే కార్యక్రమాలకు ఈ స్కూళ్ళలో ఈ రకమైనటువంటి సహకారం ఉండాలని అదేవిధంగా పెద్దలకు కూడా వయసు పైబడిన వాళ్ళకు కూడా చేయాలని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నది. దానిలో భాగంగా మండలాల్లో కూడా వయసు పైబడిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా కంటి యొక్క స్క్రీనింగ్ టెస్టు చేయడం, ఆ స్క్రీనింగ్ టెస్ట్ చేసిన తర్వాత ఉచిత అద్దాల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియదు. ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి క్యాన్సర్ వ్యాధిని నివారించడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వము ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తుంది. అందుకే 15 సంవత్సరాలు పైబడిన ప్రతి ఆడబిడ్డ కూడా రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సత్యకుమార్ యాదవ్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లను కూడా అందరూ కూడా చేయించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. 2025-26 సంవత్సరానికి గాను జూలై 21వ తేదీ మొదలుపెట్టిన ఈ స్కూల్ పిల్లల స్క్రీనింగ్ ప్రోగ్రాము అక్టోబర్ 31 వరకు జరిగింది. దీంట్లో సేకరించినటువంటి సెలెక్ట్ అయినటువంటి అద్దాలను తెప్పించడం జరిగింది. ఆ అద్దాలను ఈరోజు పంపిణీ చేయడము ప్రారంభించినారు. అక్కడ స్టేట్ లెవెల్లో మన హెల్త్ మినిస్టర్ గారు తెనాలిలో ప్రారంభించారు. సో అదే సమయంలో అన్ని మండలాల్లోనూ ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. సో ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రాము. సో దీన్ని పిల్లలందరూ ఉపయోగించుకొని బాగా చదివి మంచి పర్సంటేజ్తో ఉత్తీర్ణత కావాలని కోరుకుంటున్నాను.